ప్రజలందరికీ ప్రభువు పేరిట నా వందనాలు. ఈ మధ్యకాలంలో యేసు ప్రభువు గురించి ఏమేమి మాట్లాడుతున్నారో, బైబిల్ గురించి ఏమేమి మాట్లాడుతున్నారో, మరియమ్మ గురించి ఏమేమి మాట్లాడుతున్నారో అన్నీ మీరు వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, గమ్ముగా ఉంటూనే ఉన్నారు. అదేవిధంగా చర్చిలు తగలబెడుతున్నారు, క్రైస్తవులు తరిమి కొడుతున్నారు, ఊర్లు ఖాళీ చేపిస్తున్నారు, అనేక చర్చీలు మూసేస్తున్నారు, ఆడబిడ్డల్ని నగ్నంగా ఊరేగిస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా ఎందుకు లేని గమ్ముగా ఉన్నా ఈ మధ్య విపరీతంగా యేసు ప్రభు వారిని బైబిల్ గురించి విపరీతంగా మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటి మీద ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ బట్టువాడిపాలెం దగ్గర ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక క్రీస్తు దళాన్ని ఏర్పాటు చేసుకొని దేవుని బిడ్డలకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ఈ యొక్క 100 మంది సభ్యులు పోయి అక్కడ ప్రార్థించటం, బైబిల్ తీసుకొని పోయి మన క్రైస్తవుడు ఉనికిని కోల్పోతున్నాడు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే తరం కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్య అనేక వీడియోలు మీరు చూశారు. బలవంతంగా బైబిల్ని బూట్కాలతో తొక్కిస్తున్నారు, అసహ్యకరంగా మాట్లాడుతున్నారు. ఏ మతంలోనైనా మన మతం కాదు మార్గం. హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ ఎవరో ఒకరు చేసిన తప్పుకి అందరూ బలి అవుతూ దేవుని నామం దూషింపబడే విధంగా ఉంది. మేము యేసయ్య బిడ్డలమే, యేసయ్యనంటే మేము ఒప్పుకోము, బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అనుకున్నవాడు మాత్రమే రేపు అక్కడ అడుగు పెట్టండి, రండి, ముందుంటాం, మన క్రైస్తవుల ఉనికిని కాపాడుకుంటాం. ప్రతి జిల్లా 20వ తేదీ నుంచి నేను ప్రతి జిల్లాకి ప్రతి చర్చికి వస్తున్నాను. ఖచ్చితంగా క్రైస్తవుడు ఉనికిని కాపాడుకునేదానికి దేవుని మీద ఆధారపడి బైబిల్ తీసుకొని వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడానికి క్రైస్తవులకు కానీ చర్చిలకు కానీ ఏ ఇబ్బంది వచ్చినా ముందు ఉండి నడిచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది అనుకునే వాళ్ళు మాత్రమే, యువతలు ముఖ్యంగా యువత ముందుకు రండి. మనం అందరం కలిసి దేవుని బిడ్డలకి ఎక్కడ ఇబ్బంది జరిగినా అక్కడికి పోయి ప్రార్థన చేసి వస్తాం. అంతకుమించి ఇంకా ఏమీ లేదు. మనకి నేర్పించింది దేవుడు క్షమించడమే. అదే అంశాన్ని బైబిల్ తీసుకుపోయి ప్రార్థన చేసి వస్తాం. అంతేగాని మా పేరు రాలేదే, మమ్మల్ని పిలవలేదే, ఇక్కడ అందరూ సమానమే రాలేకపోయే వాళ్ళు, ఇది బాగా జరగాలి అనుకునే వాళ్ళు, దేవుడికి మహిమకరంగా జరగాలనుకునే వాళ్ళు ఇళ్ళ నుంచి ప్రార్థన చేయండి. ఒక ఆఫీసును కూడా త్వరలో జీసస్ స్టాచ్యూ దగ్గర పెడుతున్నాం, కేర్ ఆఫ్ అడ్రస్గా. ఉడికిపోతుంది దేవుడిని తిడుతుంటే. ఒక ఆయన ఈ మధ్య నాతో ఒక గంట సేపు చర్చించి యేసు ప్రభుని తిడుతున్నారు ఏంది అని అన్నీ చెప్పి దేవుడు చూసుకుంటాడని. నేను ఒకటే అడిగా ఆయన్ని, అయ్యా నిన్నంటే నువ్వు గమ్ముగా ఉంటావా అంటే, నేను ఎందుకు గమ్ముగా ఉంటాను? నీ ఇంట్లో వాళ్ళంటే గమ్ముగా ఉంటాను, నేను ఎందుకు గమ్ముగా ఉంటాను అంటే, నువ్వు ఆరాధించే యేసుని తిడితే దేవుడు చూసుకుంటాడు, నిన్ను అంటే నువ్వు ఒప్పుకోవా? ఎక్కడికో పోతున్నాం మనము, ఎట్టుంది? దయచేసి రండమ్మ, అందరు రండి, మనం అందరం కలిసి యేసయ్య నామాన్ని, యేసయ్యని, బైబుల్ని దూషింపబడకుండా చూసుకుందాం. దేవుడే నడిపిస్తాడు. ప్రభువు పేట అందరికీ నా వందనాలు. వివరాలకి కింద నెంబర్లకి ఫోన్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.